పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక, మనకు సహాయము చేయును గాక. 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25, 26 వచనములో చదువుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఆయన ఈ విధముగా చేయండి, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఒకటి, ఈ విధముగా చేయాలి అని ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. రెండవదిగా అంటూ ఉన్నారు, ప్రభువు వచ్చే వరకు ఈ విధముగా మీరు చెయ్యండి అని మాట్లాడుతున్నారు. ఎవరు చేయాలి ఈ విధముగా? ప్రభు బలలో ఎవరు పాలు పంపులు పొందాలి అయ్యానంటే దేవుని రక్తధారలో కడగబడిన వారు మాత్రమే పాలు పంపులు పొందాలి. అంటే నువ్వు రక్తధారలో కడగబడ్డావు, ఆ రక్షణ వస్త్రము నీకు లేకుండా నువ్వు మరలా పాలు పంపులు పొందడానికి వీలు లేదు. అలాగని నువ్వు పాపములో ఉండి పాలు పంపులు నేను పొందేస్తానంటే ఆయన అంటూ ఉన్నారు, ఒక్కసారి మీకు మీరు పరిశీలించుకోండి అని యోగ్యతని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంటే నువ్వు ఒక్కసారి రక్షింపబడ్డావు అని అంటే ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందాలి. పొందకుండా ఉండకూడదు అయ్యానంటే నువ్వు ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధమైన జీవితము గడుపుతూ ఉండాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు ప్రభు బలను పాటిస్తూ ఉండడం అనే ఆజ్ఞ ఎప్పుడు వరకు నువ్వు పాటించాలి అనంటే ఆయన రెండవ రాకడ వచ్చే వరకు, లేదా నీ ప్రాణమును ఆయన దగ్గరికి వెళ్ళే వరకు కూడా నువ్వు దీనిని పాటిస్తూ ఉండాలి. అలాగని నువ్వు పాపములో ఉండి పాటించడానికి వీలు లేదు, తీసుకోవడానికి కూడా వీలు లేదు. ఆయన ఆజ్ఞ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. రాజు కూర్చున్న వారిని చూడలోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒకరిని చూచి స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చితివి అని అడుగగా వాడు మౌని అయ్యుండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటే ఉండునని పరిచారకులతో చెప్పాను. విందు జరుగుతూ ఉంది, అందరూ వచ్చారు, అందరూ పరిశుద్ధముగా వచ్చారు. కానీ ఒక వ్యక్తి పెండ్లి వస్త్రము లేకుండా వచ్చాడు. దేవుడు చూశారు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఏది నాన్న నీ వస్త్రం ఏది? వస్త్రము లేకుండా ఏ విధముగా విందులో పాల్గొంటావా అని అడిగారు. అతను చెప్పడానికి అతని దగ్గర సమాధానము లేదు. వెంటనే పరిచారకును పిలిచి అంటున్నారు, కాళ్ళు చేతులు కట్టి ఆ చీకటి బిలమలో త్రోసివేయండి. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షణ పొందావు, నేను రక్షణ పొందాను. ఈరోజు ఆ రక్షణ వస్త్రము నీ దగ్గర ఉన్నదా? ఆ రక్షణ వస్త్రము నువ్వు ధరించుకొని ఉన్నావా? నువ్వు ధరించుకొని ఉంటే ప్రభు బలలో పాలు పంపులు పొందాలని లేఖనము సెలవిస్తుంది. లేదు, నీ రక్షణ వస్త్రం నీ దగ్గర లేకపోతే నువ్వు యోగ్యతను కోల్పోయావు. యోగ్యత లేకుండా ప్రభు వలన సమీపిస్తే కొరింథీ పత్రికలు ఆయన మాట్లాడుతున్నారు, నీకు నీవే శిక్షా విధిలోనికి వెళ్ళిపోతున్నావు. ఎవరు తొయ్యడం లేదు, నీ పక్కవారు తొయ్యడం లేదు. దేవాది దేవుడు ఆ శిక్షా విధిలోనికి నడిపించడం లేదు. ఆ శిక్షా విధిలోనికి నీవే వెళ్ళిపోతూ ఉన్నావు. ఇక్కడ కాళ్ళు చేతులు కట్టబడడానికి ఆ వ్యక్తిని గల కారణం ఏమిటనంటే ఆ శిక్షా విధిలోనికి తనకు తానే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈరోజు మనం ఈ విధముగా ఉంటున్నాం. అందుకే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చూడండి తల్లి. చదువమ్మా. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. అంటే నువ్వు ప్రభు బలలో పాలు పంపులు పొందాలంటే నువ్వు మొట్టమొదట కలిగి ఉండే అర్హతను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఒకటి, రక్షణ వస్త్రము నువ్వు కలిగి ఉండాలి, బాప్తిసము తీసుకొని ఉండాలి, పరిశుద్ధమైన జీవితం గడుపుతూ
నువ్వు ప్రార్థనలోను, అక్కడ 42 వచనంలో, వీరి అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచిట యందును ప్రార్థన చేటి యందును ఎడతెగక ఉండిరి. నువ్వు ఎడతెగక ఉండాలి. ఎందులో? రక్షణలో. నువ్వు ఎడతెగక ఉండాలి ఆయన సహవాసంలో. ఆయన సహవాసం అంటే ఏమిటనంటే ఆయన వాక్యాన్ని నువ్వు చదవడము, వాక్యాన్ని నువ్వు వినడము. రెండవదిగా ప్రార్థన నువ్వు చేయడం. ఈరోజు చేస్తూ ఉన్నామా మనం? నీకు నచ్చినప్పుడు వస్తున్నావు, నీకు నచ్చిన రీతిలో ప్రభు వాళ్ళను సమీపిస్తూ ఉన్నావు. అలాగే మత్తయి సువార్తలో వాడికి నచ్చినట్టు వచ్చాడు, ప్రభు వాళ్ళలో ఆ విందులో పాలు పంపులు పొందడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు మనం ఏ విధముగా ఉంటున్నాం? అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, లోకమును ప్రేమిస్తూ, నీ ఇష్టానుసారంగా బ్రతికి ఆదివారం ప్రభు వల్ల తీసుకుంటానంటే అలాంటి వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శిక్షా విధిలోనికి నువ్వే వెళ్ళిపోతావు. రాత్రంతా నిష్టం వచ్చినట్లు ఆలోచన చేస్తూ ఉన్నావు, రాత్రంతా కూడా నువ్వు చూస్తూ ఉన్నావు. ఈ నెలంతా నిష్టానుసారంగా నువ్వు మాట్లాడుతున్నావు, దేవునికి యోగ్యమైన రీతిలో నువ్వు ఉండడం లేదు. ఆదివారం వచ్చేటప్పటికి, ప్రభు వల్ల వచ్చేటప్పటికి నిష్టానుసారంగా నువ్వు చూస్తూ ఉన్నావు, నిష్టానుసారంగా నువ్వు చేయి పెడుతూ ఉన్నావేమో. దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏ విధముగా ఉన్నది నీ జీవితం? ఆయన అంటూ ఉన్నారు, సహవాసము కలిగి ఉండాలి. సహవాసం అనగా ఏమిటనంటే ప్రార్థన జీవితం. సమూయేలు గారు మాట్లాడుతున్నారు, పాపం, ఆ ప్రార్థన లేకపోవడమే పాపం. నువ్వేదో రకరకాల పాపములు చేయవలసిన లేదు. సంఘములకు వచ్చి మోకరించకుండా, సంఘములకు వచ్చి సహవాసంలో నువ్వు పాలు పంపులు పొందకుండా, అనుదినము నిత్యము ప్రతిదినం నువ్వు ప్రార్థనలో గడపకుండా ప్రార్థన మర్చిపోతే అదే పాపం అంటూ ఉన్నారు. దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా పాపము చేయకుండా ఉండున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుంటూ ఉన్నాను. నీ హృదయంలో వాక్యం లేకపోతే అది పాపం. నీ హృదయం అంతరంగములో ఆయన ఆజ్ఞలు లేకపోతే పాపం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, ఎడతెగక నిత్యము కూడా ఆయన సహవాసంలో, ప్రార్థనలోను, అపోస్తలు బోధ యందును, రొట్టె విరిచుడి యందును ఎడతెగక మీరు ఉండండి. ఉంటూ ఉన్నావా నువ్వు? నేను ఉంటూ ఉన్నానా? ఈరోజు నిలబడి బోధిస్తున్నా నేనైనా సరే, కూర్చొని వాక్యం వింటున్నా మీరైనా సరే, ప్రార్థన లేకపోతే అర్హత నీకు లేదు. అంతరంగంలో వాక్యము నువ్వు పెట్టుకోకపోతే, రకరకముల దేవునికి హేయమైన కార్యములన్నీ చేస్తూ నీ హృదయంలో వాక్యం లేకుండా ఇక్కడ కూర్చుంటే అర్హత లేదని మాట్లాడుతున్నారు. ఎవరు అర్హత అయ్యానంటే ఒక్కసారి చూడండి 41వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమయందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎవరు ప్రభు వలలో పాలు పంపులు పొందుతున్నారయ్యానంటే, పేతురు గారు నిలబడి వాక్యము చెబుతుంటే వారు మారు మనసు పొందడమే కాదు, అక్కడ ఒకసారి చూడండి 40వ వచనము చదవండి తల్లి. 40వ వచనము చదువమ్మా. అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఎవరయ్యానంటే ఈ మూర్ఖ తరముల వానికి వేరే రక్షణ పొందిన వారు ప్రభు వలలో పాలు పంపులు పొందాలి. ఈరోజు ఈ మూర్ఖ తరమునకు ఇంకా నీవు రక్షణ పొంది కూడా ఈ అన్యులతో సహవాసము, ఈ లోకముతో సహవాసము, నువ్వు చేయకూడని పనులను చేస్తూ నేను రక్షణ పొందాను అని ప్రభు బలను సమీపించడానికి వీలు లేదని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు దేవుడు అర్హత కోసం ఆయన నీతో మాట్లాడుతున్నారు. అర్హతను కలిగి ఉన్నవా? ఆయన అంటూ ఉన్నారు, అనేక మాటలతో సాక్ష్యం ఇస్తూ ఆయన అంటూ ఉన్నారు, మీరు ప్రభు బలలో పాలు పంపులు పొందాలంటే మొదట రక్షణ ఉండాలి. రక్షణ కన్నా ముందు ఏమి చేయాలంటే మీరు మూర్ఖ తరము వారు చేసే కార్యక్రమాలకు, ఆ పనులకు, ఆచారములకు, మాటలకు, నడతలకు, చూపులకు మొదట మీరు వేరైపోవాలి. వేరుగా ఉంటూ ఉన్నవా? వేరుగా జీవిస్తూ ఉన్నవా? కలిసిపోయి ఈ ఒక్కరోజే వేరైపోయాను, ఈ గంటే వేరైపోయాను, ఇప్పుడు నేను దేవుని బిడ్డనని నువ్వు ఆలోచించుకుని ఇక్కడ కూర్చుంటూ ఉన్నావు. నీ శిక్ష విధులకు నువ్వు వెళ్ళిపోతావు. ఎవరితో ఈ అవసరం లేదు. ఇచ్చే నేను అయోగ్యముగా ఉంటే ఆ శాపము నా మీదకు వస్తుంది. తీసుకునే నీవు అయోగ్యముగా ఉంటే రక్షణ వస్త్రము లేకుండా మూర్ఖతరముకు వేరయ్యి ఆ యొక్క వాక్యములోను, ఆ ప్రార్థనలోను సహవాసము లేకుండా నిష్టానుసారంగా తిరుగుతుందే ఆ శాపం, ఆ శిక్ష అవధి
నీకే వస్తుంది, యాజకులకి రాదు. యాజకులు అయోగ్యముగా ఉంటే యాజకుల మీదకి వస్తుంది, నీవు అయోగ్యముగా ఉంటే నీ మీదకి వస్తుంది. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, ఇది నిజమైన నా ఆహారము, ఇది నిజమైన నా రక్తము, దీనిలోనికి చెయ్యి పెట్టేవారు తనకు తాను పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఆ పరిశీలన ఏమిటనంటే ఎడతెగక ప్రార్థనలో, ఎడతెగక ఆయన వాక్యములో నీవు ఉంటూ, సహవాసము కలిగి ఉంటూ, ఎడతెగక రొట్టె తీసుకుంటూ ఉండాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఏ విధముగా ఉంటున్నావు? ఇస్కరియోతు యూదా దేవునితోనే తిరుగుతున్నాడు. ఒక అడుగు దేవునితో వేస్తూ ఉన్నాడు, ఇంకొక అడుగు అన్యులతో వేస్తూ ఉన్నాడు. ఒక అడుగు సంఘములో ఉన్నది, ఇంకొక అడుగు మూర్ఖతరమైన మనుషులతో సహవాసం చేస్తూ తన సొంత ఆలోచన ప్రకారముగా ప్రభు బలలో పలు పంపులు పొంది రొట్టెని తీసుకున్నాడు. రొట్టెను తీసుకున్న వెంటనే బయట ఉన్న సాతానుడు తనలోనికి ప్రవేశించింది. అర్హత లేదు. ఈరోజు నిష్టానుసారంగా నువ్వు తీసుకోవడానికి నువ్వు సిద్ధమవుతూ ఉన్నావేమో, లేదా ఎవరో మాటలు చెప్పి, ఎవరో మాటలు విని పర్వాలేదు తీసుకోవచ్చని అని అంటే నువ్వు ముందుకు అడుగు వేస్తూ ఉన్నావేమో. తల్లి, సంఘములో ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. సంఘములో ఉన్నాడు ఐతుకొని యవనస్తుడు రెండు తలంపుల మధ్య, రెండు దారుల మధ్య ఉన్నాడు. రక్షింపబడిన బిడ్డే, కానీ తన ప్రవర్తన సరిలేదు, తన ఆలోచన సరిలేదు. దేవునితో సహవాసము కానీ, సంఘముతో సహవాసము కానీ, ఆ ప్రార్థనలో కానీ, వాక్యము వినే విధానంలో కూడా సరిలేదు తన ప్రవర్తన. అక్కడ లేఖనము సెలవిస్తుంది, 3 అంతస్తుల నుంచి కిందకి పడి చనిపోయాడు. తన శిక్షా విధిలోనికి తానే వెళ్ళిపోయాడు. ఓ చెల్లి, ఓ తల్లి, ఏ విధముగా ఉన్నది నీ ప్రవర్తన? నీ ఆలోచనలు ఏ విధముగా ఉన్నాయి? ఈరోజు ప్రభు వలన సమీపిస్తూ ఉన్నావు. యోగ్యతను నువ్వు కలిగి ఉన్నావా? అర్హతను నువ్వు కలిగి ఉన్నావా? నీకు నువ్వు పరీక్షించుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నాను, ఇప్పుడు నేను కన్నీరు కారుస్తున్నాను, ఇప్పుడు నేను పాపము చెయ్యను, నేను పరిశుద్ధంగా జీవిస్తాను అనుకుంటున్నావు. ప్రభు బలలో పాలు పంపులు పొంది చేయి పెడుతున్నావు. మరలా నువ్వు సోమవారం పాపం చేస్తే, మరలా నీ ఇష్టానుసారంగా నువ్వు తిరిగితే, ఆయన అంటూ ఉన్నారు, అనేక మంది బలహీనులు అయిపోతూ ఉన్నారు. బలహీనతల్లా రోగములోనికి దింపివేస్తుంది. ఆ రోగం వల్ల ముదిరి మరణంలోనికి దింపివేస్తుంది. అంటే దాని అర్థం ఏమిటయ్యానంటే, నువ్వు ఆత్మీయ స్థితిలో బ్రతికి నువ్వు ఉండవు. నువ్వు ఆత్మీయ స్థితిలో బ్రతికి ఉండవు. నువ్వెన్ని ప్రార్థనలు చేసినా నీ ఆత్మస్థితిని బ్రతికి ఉండదు. నువ్వు బలహీనమైపోయావు కాబట్టి సాతానుడు నీలోనికి వస్తాడు. నీ సాతాను నీలోనికి వచ్చి ఏమి చేస్తాడో తెలుసా? నీకు కఠినమైన హృదయాన్ని కలిగి చేస్తూ ఉంటాడు. పర్వాలేదులే బలలో పాలు పంపులు పొద్దు, పర్వాలేదు, సరి చేసుకున్నావు కదా, ఇప్పుడు మోకరించావు కదా, ఇప్పుడు వాక్యము విన్నావు కదా, ఈ గంట కన్నీరు కాచావు కదా, తీసుకో, పర్వాలేదు. మరలా బయటికి వెళ్ళిన తర్వాత సోమవారం వాడు అంటాడు, పర్వాలేదు చూడు, పర్వాలేదు, నీ స్నేహము చెయ్యి, పర్వాలేదు, ఆ దుష్ట సాంగత్యము చెయ్యి. ఎవరితో నువ్వు మాట్లాడుకుంటూ ఉన్నావో ఆదివారము వారితోనే సహవాసం చేస్తూ ఉంటావు. వాడు నీలో ఉండి వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇస్కరియోతు విషయంలో చేసింది అదే. వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. వాడు ఈరోజు మనం ఏమి చేస్తున్నామో తెలుసా? ఈ ఒక్క గంట పరిశుద్ధముగా ఉంటే సరిపోతుంది అనుకుంటున్నావు. లేఖనం ఆ విధంగా సెలవివ్వడం లేదు. లేఖనం ఆ విధంగా ఘోషించడం లేదు. లేఖనం ఆ విధంగా బోధించడం లేదు. ఆయన అంటున్నారు, ఎడతెగక ప్రార్థన, ఎడతెగక అపోస్తుల బోధ. నీ బోధ కాదు అది, అపోస్తులు బోధ. నీకు నచ్చిన బోధ కాదు, నీకు నచ్చిన మాటలు కాదు, అపోస్తులు బోధ. అపోస్తులు బోధ ఏమి చేస్తుందో తెలుసా? రక్షింపబడిన వ్యక్తిని నిలబెట్టుతుంది. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అపోస్తులు బోధ ఈ మూర్ఖతరం నుంచి వేరుపాటు జీవితాన్ని కలిగిస్తుంది. అపోస్తులు బోధ యేసయ్యతో నడిచే భాగ్యాన్ని కల్పిస్తుంది. అపోస్తులు బోధ పరిశుద్ధాత్మతో నింపబడి ఆయనతో నడిచే భాగ్యము నీకు కల్పిస్తుంది. ఏ బోధలు నువ్వు అంగీకరించి ఇక్కడ కూర్చొని ప్రభు బలను సమీపిస్తున్నావు. అందుకే అనేక సార్లు ఇస్కరియోతు యూదాతో
దేవాతి దేవుడు మాట్లాడడం జరిగింది. ఎవరో ఇక్కడ ఉన్నారు, ఎవరో నాకు వ్యతిరేకంగా కాళ్ళను ఎత్తుతున్నారు, ఎవరో వ్యతిరేకంగా నాకు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అనేక సార్లు దేవాతి దేవుడు హెచ్చరించాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఓ తల్లి, ఓ చెల్లి, యవ్వనస్తురాలా, ఓ తండ్రి, యోగ్యతను కోసం ఆయన మాట్లాడుతున్నాడు. ఏమిటి యోగ్యత? మొట్టమొదట అనంటే నీవు పొందుకున్న రక్షణ వస్త్రం నీ దగ్గర ఉండాలి.